తెలుసుకోవాలి. అందుకోసమే ప్రియ దేవుని సంగమా కీర్తన మీరు ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఆ మహోన్నతుల చాటున మీరు నివసిస్తూ ఉండాలి. ఎవరైతే నివసిస్తారో ఆ మహోన్నతుల చాటును ఎవరైతే ఉంటారో ఆ మహోన్నతుల చాటును ఎందరైతే ఉంటారో వారు సర్వశక్తి యొక్క నీడలో వారు విశ్రమించాలని పరిశుద్ధమైనటువంటి గ్రంథములో ప్రియులారా మనం చేస్తున్నాం. అందుకోసమే ప్రియులారా దేవుని వాక్యం అంటున్నాడు, సింగ్ టు ద లార్డ్ ఏ న్యూ సాంగ్, సింగ్ టు ద లార్డ్ ఆన్ ద ఎర్త్. మనందరం కూడా దేవుని గురించి మనము స్తుతిస్తూ ఉండాలి. దేవుని యొక్క సముఖంలో ప్రార్థిస్తూ ఉండాలి. దేవుని యొక్క సముఖంలో మనం కీర్తనలు పాడుతూ ఉండాలి. ఈ యొక్క భూమి మీద ప్రియులారా దేవుని మనము పాటల ద్వారా ఏం చేయాలంట గణపరచుకోవాలని పరిశుద్ధమైన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రియులారా కీర్తనీయుడు, ఎందుకు కీర్తనీయుడు గురించి చెప్తున్నానంటే కీర్తనీయుడు ఆయన పాటలతో దేవుని ఏం చేశాడు, గణపరిచాడు. స్తోత్రం హల్లెలూయా. దావీదు భక్తుడు, దావీదు రాజు ప్రియులారా ఆయన యొక్క గానముతో దేవుని ప్రియులారా మహిమపరిచాడు. తన గాత్రముతో దేవుని స్తుతించాడు. తన గాత్రముతో దేవుని ఘనపరిచాడు. తన గాత్రముతో దేవాతి దేవుని సృష్టికర్తను ప్రియులారా పొగిడాడు. స్తోత్రం హల్లెలూయా. మనం ఆ రీతిగా పొగుడుతున్నామా దేవుని? ఆ రీతిగా మనం గణపరుస్తూ ఉన్నామా? ఆ రీతిగా దేవుని మనము మహిమపరుస్తూ ఉన్నామా? ఒక్కసారి మనము ఆలోచించాలి. అందుకోసమే ప్రియ విశ్వాసులారా పరిశుద్ధమైన గ్రంథంలో 149వ కీర్తనలో మొదటి వచనంలో ఆయన చక్కటి మాట రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. 149వ కీర్తన ఒకసారి చదువుకుందాం. చదువు ప్రియ విశ్వాసులారా ఏమంటున్నాడు తెలుసా? యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి. స్తోత్రం. రమణీయమైనది నా యేసుని ప్రేమ. తర్వాత రెండవ పాట, ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నావా. స్తోత్రం. ఈ యొక్క నూతనమైనటువంటి కీర్తన పాడుడి. స్తోత్రం. వారు పాడారు. ఎక్కడ పాడారు? స్వర్గీయులు పాడారు. వారు రాస్తారు, స్వర్గాలు పంచారు. తర్వాత ఏం చేశారండి? స్వరమెత్తి వారు పాడారు. ఆ పాడినటువంటి పాటను ఈ యొక్క దినమున ఈ యొక్క రోజున ప్రియులారా మనందరికీ కూడా పరిచయం చేయబోతున్నారు. స్తోత్రం హల్లెలూయా. ఈ రోజు రిలీజ్ అవుతుంది. రేపటి నుంచి మనం ఏం చేస్తాం? ఆ పాటను పాడతావా లేదా? పాడతావా లేదండి? అందుకోసమే ప్రియులారా దేవుడు ఆయన స్పష్టంగా కీర్తనైనటువంటి దావీదుతో ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఏమంటున్నారు తెలుసా? యెహోవాను స్తుతించుడి, ప్రైజ్ ది లార్డ్. యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకున్న సమాజములో. భక్తులు కూడుకున్న సమాజం ఏదండి? దేవుని యొక్క మందిరం. స్తోత్రం. ఇందులోకి వచ్చి నువ్వు పాడు, 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 నువ్వు పాడు అనేటానికి సమయం అంతా అయిపోడు. అవునండి, నువ్వు పాడు, నువ్వు పాడు అనేటానికి సమయం అంతా కూడా పాడు. అందుకోసమే ప్రియులారా ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం మనం గమనిస్తూ ఉన్నప్పుడు కీర్తనల గ్రంథంలో 149వ అధ్యాయంలో మొదటి వచనం యొక్క సారాంశాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏమంటున్నాడో తెలుసా? యెహోవాను స్తుతించుడి, ప్రైజ్ ది లార్డ్, సింగ్ టు ద లార్డ్ ఏ న్యూ సాంగ్ అండ్ హిస్ ప్రైజెస్ ఇన్ ద అసెంబ్లీ ఆఫ్ సెయింట్స్. అంటే ప్రియులారా ప్రతి భక్తుడు కూడా యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడిన వాక్యములో ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నారు. సింగ్ టు ద లార్డ్ ఏ న్యూ సాంగ్. విజయ్ కుమార్ గారు కొత్త పాటను ఏం చేశారండి? వారు రిలీజ్ అయిపోతున్నారు. విజయ్ కుమార్ గారు కొత్త పాటను వారు రిలీజ్ అయిపోతున్నారు. ఆ యొక్క పాటను మనం రిలీజ్ చేసిన తర్వాత మనందరం కూడా ఇదిగో యొక్క భక్తుల యొక్క సమాజం మందిరములో ఈ మందిరముల యొక్క పాటను మనము పాడుతుండాలి. ఆ పాట ద్వారా దేవుని గణపరుస్తూ ఉండాలి. ఆ పాట ద్వారా దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఆ పాట ద్వారా ప్రియులారా అనేకులను కదిలించబడాలి. ఆ పాట
మంది విశ్వాసులు పాస్టర్ గారు, కొంతమంది వాక్యం చెప్తే ఆ వాక్యాన్ని బట్టి దేవుని అంగీకరిస్తారు. కొంతమంది ఎవరైనా సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యాన్ని బట్టి కొంతమంది రక్షణ పొందుతారు. కొంతమంది పాట పాడితే ఆ పాటను బట్టి పిల్లలు ఏం చేస్తారు, ఆ పాటను బట్టి రక్షణ పొందుతారు. స్తోత్రం, హల్లెలూయా. తలంతులనే కదా, పాటలు పాడే తలంతు, సాక్ష్యం ఇచ్చేటటువంటి తలంతు, తర్వాత బైబిల్ చదివేటటువంటి తలంతు, సాక్ష్యం ఇచ్చేటటువంటి తలంతు. ఈ యొక్క తలంతుల ద్వారా పిల్లరా అనేకులు రక్షణ పొందినటువంటి వారిని యొక్క ప్రపంచంలో, ఈ సుఖశాల ప్రపంచంలో మనం చూస్తాం. అయితే అందుకంటున్నాడు పిల్లరా, ఈ యొక్క భక్తుడైనటువంటి దావీదును మనం ఈ రాశిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, సింగ్ టు ది లార్డ్ ఎ న్యూ సాంగ్ అండ్ హిస్ ప్రైజ్ ఇన్ ద అసెంబ్లీ ఆఫ్ సెయింట్. ఈ యొక్క భక్తుల యొక్క సమాజంలో కీర్తన పాడుడి, భక్తులు కూడుకున్న సమాజంలో ఆ యొక్క స్తోత్ర గీతము పాడుడి అనే వాక్యం అందు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క దినమందు ప్రియమైన విశ్వాసులారా, మనందరూ కూడా దేవుని యొక్క సమర్పణలో, దేవుని యొక్క సన్నిధానంలో ఆ నూతన కీర్తన మనం పాడుతున్నారు. ఆ నూతన కీర్తన మనము ఆనందిస్తూ దేవునికి స్తుతి గానము మనం చేయించి ఉన్నారు. ఆ ఆనంద గీతముతో దేవుని మనం కనపరుస్తూ ఉన్నారు. విజయ్ కుమార్ గారు రాసినటువంటి ఆ యొక్క పాటను, స్వరపరిచినటువంటి ఆ యొక్క పాటను మనమందరూ కూడా ప్రియ విశ్వాసులారా ఆ యొక్క పాటను పాడుతూ దేవుని యొక్క నామమును మనము ఏం చేయాలంట, హెచ్చరించాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక విషయం చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే సింగింగ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్స్. అంటే మన కష్ట సమయాల్లో ఏం చేయాలా, పాట పాడాలి. స్తోత్రం, హల్లెలూయా. కష్ట సమయాల్లో ఏం చేయాలి, మనం పాడమా, పాడమా. పాస్టర్ పాట ఎవరు పాడుతున్నారు? వెరీ గుడ్. నువ్వు తండ్రి అంటే కష్టం వచ్చిందని ప్రార్థన చేయడం మానేస్తాం, కష్టం వచ్చిందని పాట పాడటం మానేస్తాం, కష్టం వచ్చిందని అయ్యో బంధనాలు చెప్పడం మానేస్తాం, కష్టం వచ్చిందని గుడికి రావటం కూడా మానేస్తాం. ఏందమ్మా గుడికి వెళ్ళి దేవుడు నాకు ఏం చేస్తున్నాడు, అయ్యా దేవుడు నాకు ఏం చేస్తున్నాడు, అదే ప్రశ్న వేసుకో. దేవుడికి నేనేం చేశాను అనే ప్రశ్న వేసుకోవాలి. దేవుడికి నేనేం చేస్తూ ఉన్నాను, దేవుడు నాకేం చేశాడనేటటువంటి బదులుగా నువ్వు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని దేవుడికి నేనేమి చేయించున్నాను అని నువ్వు ప్రశ్న వేసుకుంటే ఆ కష్టం ఎందుకు వచ్చిందని నీకు అర్థమవుతుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి కీర్తనల గ్రంథములో 68వ కీర్తన ప్రియ విశ్వాసులార 4వ వాక్యములో మనం గమనిస్తే అక్కడ చక్కటి మాట రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 68వ అధ్యాయము 4వ వాక్యము ప్రియులారా చక్కటి మాట రాయబడి ఉంది. ఆ చరణ ప్రియులారా దేవుని గురించి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్ర గానము చేయుడి, వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు, దేవుని కొరకు ఒక రాజ మార్గము చేయుడి, ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని గురించి ఏం చేయాలంట, పాడుడి. స్తోత్రం. అయ్యా నాకు ఈ బాధ వచ్చింది, ఏది విచిత్రంగా చెప్తుంది, కష్టం వస్తే బాధ వచ్చి పాట పాడబడుతుంది మీరు అనుకోవచ్చు. కానీ దాంట్లో అంతరార్థం ఉంది. దాంట్లో ఏముంది, అంతరార్థం ఉంది. నీ కష్ట సమయంలో నువ్వు పాట పాడు, నువ్వు ప్రార్థన చేసుకో. నీ కష్ట సమయంలో దేవునికి నువ్వు స్తుతులు అర్పించు. నీ కష్ట సమయంలో పాట ద్వారా నువ్వేం చేయాలి, దేవుని ఆరాధించు. ఇకనైనా కానీ ఎప్పుడైనా కానీ దర్శించవా రావా. చూసారండి, అభిషేకం లేక ఇంకా దర్శనం లేక నేను నసిగిపోతున్నాను. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పాడినప్పుడు ప్రియులారా, ఆ కీర్తన పాడుతూ ఉన్నప్పుడు, ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు ప్రియ విశ్వాసులారా, నువ్వు నసిగిపోతూ ఉన్నప్పుడు, ఆ పాటను నువ్వు పాడుతూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆ యొక్క బాధ అంతా కూడా, ఆ కష్టం అంతా కూడా, ఆ వేదనంతా కూడా దేవుడు నీ యొద్ద నుంచి అయినా తొలగిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు, ఆయన దాహంతో ఉన్నప్పుడు ప్రియ విశ్వాసులు ఏమన్నాడైనా, జనులందరూ ఏమన్నారు,
ఆయనకి ఏమి ఇచ్చారు? చేతునిచ్చారు. కొడుతున్నప్పుడు కొరడాలతో కొడుతున్నప్పుడు ఆయన ఏమన్నారు? ఏమన్నారండి? తండ్రి ఏం చేస్తున్నారో మీరు ఎరగరు. చూసారా, మన కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, మనకి సమస్య వచ్చినప్పుడు, మన వేదన ఉన్నప్పుడు, మనకు జలం కదులుతున్నప్పుడు, మన కష్ట సమయం ప్రారంభమైనప్పుడు, ప్రభువా నీ సన్నిధిలో నేనేమి చేస్తున్నాను అని ప్రార్థన చేయి. ప్రభువా నేనేమి నీ యొక్క సముద్రంలో నీకు వ్యతిరేకముగా నేనేమి చేశానో, ఎట్టి కార్యాలు చేశానో, ఎట్టి క్రియలను చేశానో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని, ప్రభువా ఆ యొక్క కార్యములన్నిటిని కూడా అయ్యా క్షమించు అని నువ్వు కీర్తన పాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ కీర్తన ద్వారా నీకున్నటువంటి కష్టం, నీకున్నటువంటి బాధ, నీకున్నటువంటి వేదన సమస్తం కూడా ఏమైపోతుందో తెలుసా? ఇట్ ఈస్ ట్రూ. మీరు నమ్ముతారండి? నమ్ముతారండి? నిజం ప్రియమైన విశ్వాసంలో భక్తుడైనటువంటి దావీదు ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఆయన స్పష్టంగా మనందరికీ కూడా ఆయన తెలియజేస్తున్నట్లుగా ఆయన చూస్తున్నాడు. Sing to God, sing praises to His name, exalt Him who rides on the clouds by His name, and rejoice before Him. నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధానంలో కూర్చొని పాడుతూ ఉంటావో, దేవుని గురించి నువ్వు పాడుతావో, దేవుని గురించి నువ్వు మైలుపరుస్తావో, దేవుని గురించి నువ్వు ఘనపరుస్తావో, దేవుని గురించి నువ్వు ప్రియ విశ్వాసాలుగా నువ్వు స్తుతిస్తావో, నీకున్నటువంటి కష్టం, బాధ, ఇరుకు, ఇబ్బంది, శ్రమ, వేదన, రోగం, తాళం అంతా కూడా తొలగిపోతాయి. ఈ సత్యాన్ని ఎప్పుడైనా గమనించారు మీరు? గమనిస్తే మీరు ధన్యులు. గమనిస్తే మీరు ధన్యులు ప్రియమైన విశ్వాసులారా. అందుకోసం ఈ పరిశుద్ధమైన గ్రంథంలో ఆయన స్పష్టంగా తెలియజేస్తుంది. పవర్ ఆఫ్ సింగింగ్, ఆ శక్తివంతమైనటువంటి పాట ద్వారా, ఆ శక్తివంతమైనటువంటి ఆ కీర్తన ద్వారా నువ్వు దేవుని ఘనపరిస్తే, నువ్వు దేవుని మహిమపరిస్తే, నువ్వు దేవుని ప్రియమైన విశ్వాసులారా నీవు ఘనముగా ఘనపరిచినట్లయితే ఆ యొక్క శక్తి కలిగినటువంటి ఆ యొక్క పాట, ఆ శక్తి కలిగినటువంటి ఆ యొక్క కీర్తన నిన్ను రక్షిస్తూ ఉన్నది, నీ శ్రమను తొలగిస్తూ ఉన్నది, నీ వ్యాధిని తొలగిస్తూ ఉన్నది, నీ అస్వస్థతను తొలగిస్తూ ఉన్నది, నీ యొక్క అనారోగ్యమును తొలగిస్తూ ఉన్నది, నీ యొక్క జ్వరాన్ని తొలగిస్తూ ఉన్నది. నీకున్నటువంటి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు అన్నిటి కూడా ఏం దొరికింది? ఉపశమనం దొరికింది. స్తోత్రం, హల్లెలూయా. నాట్లు పడతారు కదా పాస్టర్ గారు, వీళ్ళందరూ నాట్లు పడతారు. నాట్లు పోకుండా నాకు ఏం పాట పడతారు చెప్పాలి? ఉయ్యాల పాట. ఎందుకు పడతారు ఉయ్యాల పాట? ఏమా పంజాబ్ కదా కాదు, వాళ్ళ మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, కీళ్ళ నొప్పులు ఉంటాయి, కాండ్రాల నొప్పులు ఉంటాయి. చూసారా? అంటే మీరు శక్తి పొందటానికి, మీరు బలం పొందుకోవటానికి, శక్తితో హుషారుగా ప్రియమైన వాళ్ళగా సంతోషంతో నీకున్నటువంటి శారీరకమైనటువంటి బాధలన్నిటి నుంచి, నీకున్నటువంటి యొక్క శారీరకమైనటువంటి రుగ్మతల నుంచి, నీకున్నటువంటి శారీరకమైనటువంటి అలసట నుంచి తప్పించడానికి మీరు ఏం చేస్తారంటే పాట పాడతారు. అవునా పెద్దమా? రైట్. అందుకే దేవుడు ఏమంటారు? నీ కష్టం వస్తే నువ్వు పాడతాడు, నీకు వేదన వస్తే నువ్వు పాడతాడు, నీకు అనారోగ్యం వస్తే నువ్వు దేవుడిని స్తుతించే పాటతో ఆ పాట నేనేం చేస్తున్నా తెలిసిన రక్షిస్తావు. ఆ యొక్క పాట నీకు స్వస్థతనిస్తావని, ఆ యొక్క పాట నీకు విడుదల కలిగింపు చేస్తావని, ఆ యొక్క పాట నీకు ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. ప్రైజ్ ది హల్లెలూయా. పాడబాడు అంటే కొంతమంది అసలు నోరు ఎప్పుడో పక్కన కూడా పాడాలి తప్ప ఈ పక్కన అసలు పాడనే పాడు. పాడమంటే ఏం లేదంటే బుక్ లేదంటే, పాడమంటే ఏమంటది? బుక్ తీసుకురాలేదు అంటది. పాడమంటే ఏమంటది? జలుబు చేసిన నీ జలుబు సంగతి అని తెలుసు, ఇటుకాడ సంగతి అని తెలుసు, నీ దగ్గర సంగతి అంతా ఏమి తెలుసు? దేవునికి తెలుసు. అందుకే ప్రియ విశ్వాసాలను మీరు గమనించండి. పరిశుద్ధమైన గ్రంథములు మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో దేవుని యొక్క సముద్రంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనందరం కూడా దేవుని గురించి మనం పాడుతూ ఉండాలి. దేవుని గురించి మనం పాడునంటున్నాడు. దేవుని గురించి పాడుడి, ఆ యొక్క నామమును
మోకాళ్ళు నొప్పి వచ్చినట్టు నేను మోకరించాలి మోకాళ్ళు సక్కగా ఉన్నప్పుడు అమ్మ మోకరించమంటే ఏదైనా కుటుంబాలు మోకరించరు. మోకాళ్ళు పోయినాక అడిగారు మోకరించి ప్రార్థన చేద్దాం అనుకుంటే మోకాళ్ళు ఏమి సహకరించట్లా. మరి మంచుకున్నప్పుడు వేసినావా? నీ మోకాళ్ళు మంచుకున్నప్పుడు మోకరించినా చేయ. నీకు స్వరం ఇచ్చారు దేవుడు. నీ స్వరం బాగున్నప్పుడు నువ్వు దేవుని గురించి పాట పాడావా, ప్రతి కీర్తన పాడావా, నువ్వు గణనెత్తి పాడావా అని అంటే లేదు. పోయాక ప్రభు నీ సముఖంలో ఉన్న పాడబడాలయ్యా, నాకు స్వరాన్ని అయ్యా అంటే పాడైపోయినాక ఎవరు గుర్తొస్తున్నారు? స్వరమన్నంతసేపు మంది నీకు అవునండి. స్వరమన్నంతసేపు మంది నిత్యావు. స్వరం పోయినాక అయ్యా నీ పాడబడాలంటే ఎవరికి దగ్గర అందుకే విశ్వాసులారా, నీవు దేవుని యొక్క సముఖంలో, దేవుని యొక్క సన్నిధానంలో సమయం ఉండగానే నువ్వు సిద్ధపడాలి. సమయం ఉండగానే నువ్వు పాట పాడాలి. సమయం ఉండగానే నువ్వు ప్రార్థించాలి. సమయం ఉండగానే ప్రియమైన విశ్వాసులారా దేవుని యొక్క నామమును నువ్వు కనపరుస్తూ ఉండాలి. అప్పుడే నీ యొక్క శరీర రుగ్మతలు సమస్తమైన కూడా అవి కలిగిపోయి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడన్నటువంటి సంగతిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసమే ప్రియులారా పరిశుద్ధమైన గ్రంథంలో ఆయన చక్కటి మాట వేస్తూ ఉన్నారు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 16వ వాక్యంలో ప్రియులారా ఒకసారి మనం జ్ఞాపకం చేస్తే అక్కడ చక్కటి మాట రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. ఏమంటున్నాడు తెలుసా? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా నీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము నీలో సమృద్ధిగా నివసింపనీయుడే. స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు ఏం చేయాలంట? బోధించుతూ ఉండాలంట. స్తోత్రము. హల్లెలూయా. విజయ్ కుమార్ గారికి ఒక ప్రశ్న. అయ్యో మీరు ఎన్ని రోజులు పడుతుంది